जबरदस्त खतरनाक कॉमेडी शो. Let's welcome Auto Ram Prasad and team. నన్ను అందరూ ఆటో రాంప్రసాద్ అంటారు. దేవుడి దయ వల్ల ఒక బస్సు కొనుక్కున్నాను. ఇక్కడ నుంచి నన్ను ఎవరో ఆటో అని పిలవద్దు. ఆటో నువ్వు ఆడి కన్నా ఫ్లైట్ కొన్నా ఎప్పటికీ ఆటోయే. ఇంకా మన ఊర్లో నాతో పాటు పోటీగా కొత్త ఇంకో బస్సు కొన్నాడు. ఒకటే ఒక్కడు మునగాడు ఊరే నిలిచిన పనివాడు ఎదిగి తలంచదిగే నాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఎక్కడ దాకా పెట్టావు బస్సు? హైదరాబాద్ వరకు. నేను కూడా అక్కడ దాకే. రా నా బస్ ఎక్కి మరి, రా నా బస్ ఎక్కి మరి. ఏదోటి ఆడకు, నా బస్సు కూడా అక్కడికి అని చెప్తున్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, నీ ప్రొఫెషన్ కి నీకు ఏం బస్సు సెట్ అవుదని. అలాంటి మాటలు మాట్లాడుకురా. ఇలాంటి బస్సులో పనిచేసే గొప్ప గొప్పలు గొప్ప గొప్ప స్టార్లు అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్. నువ్వేంటి సినిమాలోకి వెళ్ళి మళ్ళీ బస్సుకొచ్చు? నువ్వేంటి సినిమాలోకి వెళ్ళి మళ్ళీ బస్సుకొచ్చు? ఒక నిమిషానికి సౌండ్ పోయింది చెట్టుకి. ఇంతకీ నీ బస్ పేరు ఏం పెట్టా? శ్వేతా బస్సు. నీ బస్ పేరు? పిపాసా బస్సు. పిపాసా బస్సు. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. రాజమండ్రి విజయవాడ సూర్యాపేట కోదాడ హైదరాబాద్. రాజమండ్రి విజయవాడ సూర్యాపేట కోదాడ హైదరాబాద్. రాజమండ్రి విజయవాడ. నువ్వు వెళ్ళవేరా? నువ్వు పిలుస్తున్నావు కదా, వస్తా కదా, నా బస్ ఎక్కించుకుంటాలే. పిచ్చి పిచ్చి చేసేలేస్తున్నావు నువ్వు. నన్ను చూసి ఏడవకు. ఏంటది? అదే వెనకాల కొటేషన్ రాయించుకున్నానులే. ఈ ఏడిపే నా ఎదుగుదల. ఏంటది? నా బస్ కొటేషన్లే. మర్యాదగా 50 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయి. వెనకాల రాయించుకున్నాలే. బుద్ధితో అడ్రస్ లేకుండా పోతావు. వెనకాల రాయించుకున్నావా? కాదు, డైరెక్ట్ చెప్తున్నా. రావాలి రావాలి, హైదరాబాద్ హైదరాబాద్ రావాలి. విజయవాడ సూర్యాపేట గోదావరి హైదరాబాద్. హైదరాబాద్ ఎంత టికెట్? 1000 రూపాయలు. 900 చాలు మనకి. ఇదిగో నా దగ్గర 800. 700కి ఇస్తారండి. నా దగ్గర 600 500 లాస్ట్. ఇదిగో నా దగ్గర 500 లాస్ట్. 500 అంటారు. ఇప్పుడు ఎట్లా ఎటెక్కాలి? నేను కూడా చెప్పనా, నా బస్సులో మీల్స్ ఫ్రీ. ఈ బస్ ఎక్కడ చాలా బాగుంటుంది. ఆ బస్ ఏమన్నది కానీ మన బస్ ఎక్కడ కూర్చోండి. రావాలి రావాలి, హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. కోదాడ సూర్యాపేట హైదరాబాద్. ఇటు 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 ఎడగల బాబు. హైదరాబాద్ ఇటు 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 ఇటయ్యా. ఇటు 2 హైదరాబాద్ ఉన్నాయా? 2 హైదరాబాద్ ఉన్నాయా? నా బస్సులో మంచి మంచి సినిమాలు వేస్తాను. నా బస్సులో అదిరిపోయి సినిమాలు వేస్తాం. నాకు కనపడదు కదయ్యా. నా బస్సులో వైఫై ఉందిరా, మంచి మంచి వీడియోలు చూడొచ్చు. నా బస్సులో 4K వీడియోలు ఇస్తాను, డైరెక్ట్ చూసుకోవచ్చు మొబైల్ లో. అయితే నీ బస్ ఎక్కుతా. నీకు కనపడదు కదా? వినబడతా కదా సార్, వినబడతా కదా సార్. మొసలుడే గాని కూర్చోండి రా, కూర్చోండి కూర్చోండి. రే ఎంతమందిని ఎక్కించుకుంటావురా? నాకు అర్థం కాదు. అది బస్సు అనుకున్నావా ఇంకేమన్నా అనుకున్నావురా? వచ్చిన కస్టమర్లు నువ్వు దొబ్బేస్తున్నావు. రండి రండి, రావాలి రావాలి రావాలి. విజయవాడ విజయవాడ హైదరాబాద్ వెళ్తాను సార్. ఎల్దో విజయవాడ వెళ్తా సార్. ఎల్దో సూర్యాపేట ఎల్దో. మరి ఎక్కడికి వెళ్ళింది సార్? నా బస్సు ప్యాడ్ ఎక్కితే తప్ప ప్యాడ్ ఎక్కించుకోదు. అలా ఇంకో బస్కి వెళ్దాం. హైదరాబాద్ టికెట్ ఉందా సార్? సార్ హైదరాబాద్ బస్ వెళ్తుందా? నా బస్సులో ఒకరికే పెట్రోల్ ఉంది. పర్లేదు సార్, ఒకరి మీద ఒకరు కూర్చుంటాం. ఇలాంటి పంచులు వేసేవాళ్ళే నా బస్సు ఎక్కాలి. రండి రండి, ఎక్కండి ఎక్కండి ఎక్కండి. తీయండి సార్, బయలుదేరదాం. ఇంకా ఉండరా, కొంతసేపు అని చూసి ఎంజాయ్ చేద్దాం. బస్సు ఖాళీగా ఉంది కదా. అవును సార్. ఏడుతాడులే ఆడే. ఎవరు పడితే అది ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొత్తం అందరు ఇటే వచ్చేస్తారు. చూస్తా అబ్బో ఏదో చేస్తారట రోహిత్. రామ బిపాసా బస్సు. నా పేరు కమలి, ముద్దు పేరు నెమలి, మా ఊరు భీమిలి, మాది మాచి ఫ్యామిలీ, వరకమ్మకు నమిలి, పోతానయ్యకు నమిలి. నా పేరు కమలి, ముద్దు పేరు నెమలి, నా పేరు కమలి, ముద్దు పేరు నెమలి, మా ప్యాసింజర్ లేరా? ఎవరు రావట్లేదు. ఉన్న ప్యాసెంజర్ అని దొబ్బేసాడు. అవునా? చూస్తావే తగులుగా వెళ్ళి. రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. రావాలి 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 రావాలి.
ఏగ్గా బిహేవ్ చేయకండి. కస్టమర్లు వచ్చారు. కస్టమర్లు కారే వాళ్ళు ప్యాసింజర్లు. ఇంకే మరి తీసుకెళ్ళు. అబ్బాయి ఎక్కి కూర్చోండి. అది మరి మనకు కెపాసిటీ. సైలెంట్ గా ఉన్నా కదా అని సింగిల్ అనుకున్నామేమో. ఒక్కసారి మా కండక్టర్ వచ్చిందంటే దిబిడే. అంత సైలెంట్ ఉందిందయ్యా. మన బస్సు అంతా దిగిపోయారు. ఎందుకో అక్కడ ఎవరో లేడీ కండక్టర్ వచ్చింది, అందుకే అంత ఎటుపకి వెళ్ళిపోయారు. నేను కూడా అయితే వెళ్తా. నీకు కనిపించదు కదరా? వినబడతా కదా సార్, చేతులు కూడా పనిచేస్తాయి. కొట్టు కొట్టు టికెట్లు కొట్టు. మీరు ఎక్కడికే? హైదరాబాద్. ఇదిగో 500. దిగేయండి దిగేయండి. ఓ ఊపుకుంటా చాలే, మీకు వేరే బస్సులు ఉంటాయి. నువ్వెక్కడికి? హైదరాబాద్. హైదరాబాదా? 1000 రూపాయలు. 500 అన్నాడు ఇందాక. 500 వాడికి 500 నాకు. ఎక్కడికి? హైదరాబాద్ సినిమా చూద్దామని. నీకు కనపడదు కదా? వినబడతారు కదా, వినబడతారు కదా. నీకు మంచి సినిమా నేను చూపిస్తాను రా. బస్సు ఫుల్ అయింది, వెళ్ళవా? ఉండు కాసేపు వాడిని చూసిన పని ఇందాక తెగ ఎగబడి నవ్వాడు. ఇప్పుడు చూస్తావా శ్వేతా బస్సు? విజయవాడ, కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్ 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 హైదరాబాద్. కూర్చోండి 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 కూర్చోండి. టికెట్లు తీసుకోక లేట్ చేయకుండా. ఏ ఊరు వెళ్ళాలి? హైదరాబాద్ దాకా వెళ్ళాలి. 5000 రూపాయలు. నా పక్కన కూర్చున్నావు అనుకో 10,000. నా ఒళ్ళో కూర్చుంటే 15,000. అయితే నీ ఒళ్ళోనే కూర్చుంటా. ఇగో బాబు టికెట్ 5,000. 5,000 ఎందుకు? 5,000 అంటే నో అంటున్నాడు. 5,000 ఇచ్చాననుకో నా పక్కనే కూర్చోవచ్చు. 20,000 తీసుకో. నీకు కనిపించదు కదరా? చేతులు పనిచేస్తాయి కదా సార్, చేతులు పనిచేస్తాయి కదా సార్. చూస్తానే డ్రైవర్ కూడా తీసుకొచ్చా. ఇల్లు లాక్కొచ్చే. వాడిని లాక్కి రావాలా? ఓకే పని. నువ్వు పొరపాటును కూడా అబ్బాయి అని ఎవరికి తెలియకూడదు, అర్థమైందా? అమ్మాయిలా మేనేజ్ చేస్తున్నావు, అలాగే మేనేజ్ చేయి. కక్కుర్తి పడద్దు, జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? మొత్తం అంతా తొక్కి నొక్కేసి పద పద కూర్చో. కూర్చోండి. బస్సు స్టార్ట్ చేస్తున్నాను. స్పీడ్ బ్రేకర్ రాబోతుంది. స్పీడ్ బ్రేకర్ రాబోతుంది అన్నాడు, ఇంకా రాలేదు. అబ్బా అబ్బా చాలా బాగుందండి. ఎవరిదో యాపిల్ తింటారేంట్రా? తింటా. నా దగ్గర 100. ఏ చెట్టి, నీకు బుద్ధి ఉందా? నా దగ్గర లేని దాని దగ్గర ఏముంది? బస్ ఎక్కేసావు, నాకన్నా పోటీ చేస్తుందా? మా చెల్లి దేనికైనా పోటీ రెడీ, అర్థమైందా? నీతో నా పోటీ. మా చెల్లికి చెల్లెమా దీంతో పోటీ అంటే ఎక్కువ చేస్తుంది. అరే జుగలబంది సాంగ్ పెట్టండి. నీతో పోటీ ఏంటి? నాకు కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషుం డిష్యూ. చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా చింతా తక్ చితాక్ చితాక్. మగాని పెట్టుకుని ఆడదానిలో తయారు చేసి బస్సు కస్టమర్లను మోసం చేస్తావా? మోసం చేస్తారా నువ్వు? సిగ్గులేదురా? నీ కోసం లేకపోతే మీరు మోసపోయినప్పుడు లేదు. ఇంత జరుగుతున్నా నీకేమన్నా అర్థం అవుతుందారా? వినబడుతుంది సార్. చేతులు ఖాళీ ఉన్నాయా? చేతులు ఖాళీ. వెనక్కి వెనక్కి గాడిదే. మీరు ఇంకా చూస్తారే. కిట్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ ఉన్న లైవ్ ఆడియన్స్ ఏమంటారు? సూపర్.
ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగానే ఒక సర్ప్రైజ్ లాగా వచ్చారు మీరు. చాలా బాగుంది మీ క్యారెక్టర్, మీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. ఓవరాల్ ద స్కిట్ వాజ్ ఫెంటాస్టిక్. ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది సార్ స్కిట్? బస్సు రాంప్రసాద్ గారు, బస్సు చంటి గారు చాలా బాగా చేశారు. ఇంకా దొరబాబు ఒకేసారి నాకే సిగ్గేసింది, వెంటనే విరక్తి కూడా కలిగింది. ఆ సర్దుకోవడం ఏంటయ్యా బాబు. మీ స్కిట్ లో దొరబాబు చాలా మంచి మంచి వేషాలు ఇస్తున్నారు, బాగా చేస్తున్నాడు, బాగుంది. దొరబాబు గారు మానస్ ఒక సాంగ్ కి ఇక్కడ పర్ఫార్మెన్స్. సలసల నువ్వు తాకితే నన్ను